మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో నీటి ఎద్దడి తారాస్థాయికి చేరుకుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసిస్తున్న పేద కుటుంబాలు సైతం ఒక్కడి నీటి కోసం గోసపడుతున్నాయి. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటడంతో పక్కనే ఉన్న హల్దీవాగు సైతం ఎడారిని తలపిస్తోంది. డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఏర్పాటు చేసిన నల్లాలు చుక్క నీరు కూడా రాక మూగబోయాయి. సమస్యను లబ్ధిదారులు పంచాయతీ ఈవో దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే ట్యాంకర్ పంపించారు. అయితే వచ్చిన నీళ్లు ఇంటికి 1-2 బిందెల చొప్పున మాత్రమే పంచడంతో కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి మా కల నెరవేర్చారు, కానీ తాగడానికి గుక్కడి నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఒక్క బిందె నీళ్లు తాగడానికి వంటకు సరిపోతాయా? మరి స్నానాలు బట్టలు పిండుకోవడానికి ఎక్కడికి పోవాలి? పిల్లలను స్నానాలను అదే విధంగా బట్టలతో ఉతకాలి. రోజుల తరబడి మురికి బట్టలతోనే కాలం వెళ్లదీస్తున్నామంటూ మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. డబుల్ బెడ్రూమ్ కాలనీలో వెంటనే బోరు వేయించి నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలని బాధితులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇల్లు కట్టించి చేతులు దులుపుకుంటే సరిపోదు, నీళ్ల సౌకర్యం లేకపోతే తాము ఎలా బతకాలి? ప్రస్తుతం ట్యాంకర్ నీళ్ల కోసం ఎండలో గంటల తరబడి కడుతున్నాం. వృద్ధుల పరిస్థితి మరీ దారుణమని కాలనీ వాసులు మండిపడ్డారు. మిషన్ భగీరథ పైప్ లైన్ ఉన్నా చుక్క నీరు రావటం లేదని అధికారులు వెంటనే స్పందించి రోజుకు కనీసం 2-3 ట్యాంకర్లు పంపించి తాత్కాలిక ఉపశమనం కలిగించాలన్నారు. లేని పక్షంలో ఖాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని గ్రామస్తులు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. డబుల్ బెడ్రూమ్ లో నల్లలు రాక 3 రోజులు అవుతుంది. నల్లలు వస్తున్నాయి కానీ అవి కూడా సరిపోవట్లే. పైన పోర్షన్ వాళ్ళ కింద పోర్షన్ వాళ్ళకు ఆ నల్లలు వచ్చిన రోజు కూడా సరిపోనంత వస్తలే. అయినా ఆ వాటరే 3 రోజుల నుండి సరిపెట్టుకున్నాం. చిన్న పిల్లలు ఉన్నారు, మేము పొద్దున్నే పనులకి వెళ్ళిపోతాం. వాటర్ రాక 3 రోజుల నుండి స్నానాలు చేయలేం, బట్టలు ఉతుక్కోలేం. పిల్లలు ఉంచుకొని పిల్లలు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు వాటర్ లేక. ఈరోజు పని మానుకొని మరి వాటర్ కొరకు ఉన్నాం, కానీ ట్యాంకర్ వచ్చింది కానీ మేము కోపులలోకి పోయించేసరికి అవి సరిపోలేవు. మరి ఉన్న వాళ్ళు పట్టుకున్నారు, మరి ఇప్పుడు మేము లేవు. మరి ఇప్పుడు మేము ఏం వాడుకోవాలి? మాకు బోర్ శాంక్షన్ చేయండి. విలేకర్స్, సర్పంచ్ అందరూ ఒకసారి మా కష్టాన్ని మీరు సహాయం దయచేయండి. నీళ్ళు లేక కొట్టుకుంటున్నారు జనాలు. బోర్ వేపియాలి. ఇక్కడ బోర్ లేకముందేమో బోర్ వేస్తాము, అన్ని వేస్తాము, చేస్తామని చెప్పి వచ్చారు. బోర్లు వేసిన తర్వాత ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు వస్తలేరు. గల్లీలో ఏమన్నంటే మేము కిరాయిలకు ఉన్నోళ్ళము వెళ్ళిపోతాం, మేము మాకు సంబంధం లేదంటారు. ఉన్నోళ్ళకి మాకు ఇబ్బంది అవుతుంది. ఎవరైనా సరే వచ్చి ఇక్కడ సాయం మంచిగా చేయాలి, బోర్ వేపియాలి. నీళ్ళ గురించి 2-3 రోజుల నుంచి చాలా ఇబ్బంది అవుతుంది. పట్టించుకునే లేరు. ఎవరు సర్పంచ్ ఉన్నా దండగానే, ఈ 2 ఓనర్ వాళ్ళు ఉన్నా కూడా అసలు పని చేస్తలేరు, ఏం చేస్తలేరు. బోర్ శాంక్షన్ అయినా కానీ వేపిస్తలేరు. 2 కున్నోళ్ళకి ఇబ్బంది కాదా? నీళ్ళకి అవస్థ పడుతున్నాం. మీరు ఏం పోయింది ఏపీనా ఏపీరు, మాకు ఏదో ఒక దారి చూపించాలి. ఇట్లా నీళ్ళకి ఇబ్బంది. ఇంటికాడ కూర్చొని మేము పని చేసుకునే వాళ్ళం, ఇంటికాడ ఉండటం కాదు. నీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి నీళ్ళు వచ్చినట్టు చేయాలి. పిల్లలు ఉన్నారు, అందరి గురించి చెప్తున్నా, నేను ఒకరి గురించి కాదు. వరకు సర్పంచ్ కూడా గతలేదు, ఏ సర్పంచ్ వస్తలేడు. మరి సర్పంచ్ వచ్చి మనకి బోర్ వేస్తాము, నీళ్ళు పట్టుకుంటాము అని లేదు. మేము కిరాయిలకు ఉండి మేము ఇబ్బందులు పడుతున్నాం. డబుల్ బెడ్రూమ్ లో వెల్దుర్తి గ్రామానికి చెందిన డబుల్ బెడ్రూమ్ లలో వాటర్ కొద్ది 2 రోజుల నుంచి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ మొత్తంలో ఇక్కడ ఉన్న జనానికి వాటర్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ అందుబాటులో బోర్ లేదు, ఎలాంటి సౌకర్యం లేదు. ఒక వాటర్ ట్యాంక్ మాత్రము, ఒక ఈవో మాత్రము 2 రోజులు ఒకసారి పంపించారు. ఇప్పుడు సగం వాటర్ అయితే సరిపోయినాయి అందరికి, పబ్లిక్ కు మంచిగా 2-3 బిందెలతో సరిపోయినాయి. వాటర్ ట్యాంక్ ఖాళీ అయిపోయింది ఇప్పటికి. బస్ మిగతా వాళ్ళకు వాటర్ లేవు ఇందులో. ఇది విషయము. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. ఇక్కడ మాకు బోరు ఎలాంటి సౌకర్యం చేస్తలేరు. బోరు ఆల్రెడీ ఇక్కడ శాంక్షన్ ఏంటంటే డబుల్ బెడ్రూమ్లకు ఇప్పటిదాకా కూడా బోరు అన్ని వస్తున్నారు కానీ ఒక్క లీడర్ కూడా ఇక్కడ పట్టించుకునే వ్యక్తి లేడు. మన అధికారులు కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఇది సమస్య. ఇక్కడ ఉన్న లేడీస్కు చేసుకుంటే చాలా ఇబ్బందిగా ఉన్నది వాటర్ తోండి. ఇది విషయం. ఆ సర్పంచ్ నేను గెలుస్తా, నాన్న గెలుస్తా అంటారు కానీ ఎవ్వడు వచ్చి ఒక బోర వేయాలి, ఏమయ్యారు? మేము ఎట్లా బతాం? ఇప్పుడు 2-3 ఏళ్ళు అవుతుంది వచ్చిళ్ళకు, 5-6 సంవత్సరాలు అవుతుంది. కానీ వీళ్ళకి ఇబ్బంది అవుతున్నాం. మేము ఇల్లు వెళ్ళము, కిరాయి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వస్తారు, లేకపోతే వీళ్ళు లేకపోతే వెళ్ళిపోతారు. మాకైతే ఇబ్బంది అవుతుంది.